దేవుని నామానికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనాలండి. ఈరోజు మత్తయి సువార్త 8వ అధ్యాయమును ధ్యానించుకుందాము. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో, కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధమాయెను. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరచుకొని మోషే నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పెను. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడియున్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాణ్ణి స్వస్థపరచెదనని తనతో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రమును సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. నా చేతి కింద సైనికులున్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరమిచ్చెను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నెవనికైనను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నాను. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. తరువాత యేసు పేతురింటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను. సాయంకాలమైనప్పుడు జనులు దయ్యమును పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. ఆయన మాటల వలన దయ్యములు వెళ్ళగొట్టి రోగులనెల్లా స్వస్థపరచెను. అందువలన ఆయన మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెను. ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. యేసు తన యొద్దనున్న జనసమూహమును చూచి అద్దరికి వెళ్ళవలెనని ఆజ్ఞాపించెను. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు నివాసములను కలవు కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకును స్థలము లేదని అతనితో చెప్పెను. శిష్యులలో మరి ఒకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడగగా, యేసు అతన్ని చూచి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్మని చెప్పెను. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారు? వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. ఆ మనుష్యులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రము లోబడుచును అని చెప్పుకొనిరి. ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా దయ్యములు పట్టిన 2 మనుష్యులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగులు ఉగ్రులైనందున ఎవడనూ ఆ మార్గమున వెళ్ళలేకపోయెను. వారు, ఇదిగో, దేవుని కుమారుడా, నీతో మాకేమి? కాలము రాకమునుపే మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి.
వారికి దూరముగా నుండి గొప్ప పందుల మంద మేయుచుండగా ఆ దెయ్యములు, నీవు మమ్మను వెళ్ళగొట్టిన ఎడల ఆ పందుల మందలోనికి పొమ్మని ఆయనను వేడుకొనెను. ఆయన వారిని పొమ్మనగా అవి ఆ మనుష్యులను వదిలిపెట్టి ఆ పందులలోనికి పోయెను. ఇదిగో, ఆ మందంతయు ప్రపాతము నుండి సముద్రములోనికి వడిగా పరిగెత్తుకొని పోయి నీళ్లలో పడి చచ్చెను. వాటిని మేపుచున్న వారు పారిపోయి పట్టణంలోకి వెళ్ళి జరిగిన కార్యములను, దయ్యములు పట్టిన వారి సంగతిని తెలిపిరి. ఇదిగో, ఆ పట్టణస్థులందరూ యేసును ఎదుర్కొన వచ్చి చూచి తమ ప్రాంతములను విడిచి పొమ్మని ఆయనను వేడుకొనిరి. ఇది 8వ అధ్యాయం అండి. దేవుడిచ్చిన చిన్న వాక్యమును దీవించుగాక. ఆమేన్. 8వ అధ్యాయంలో ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు మనం ఇప్పటి వరకు చదువుకున్నామండి. పక్షవాయువు గల రోగిని, ఇంకా కుష్టి రోగిని, అలాగా దెయ్యములు పట్టిన వాళ్ళని, ఇంకా పేతురింట్లో ఉన్న ఆయన అత్తని, జ్వరంతో బాధపడిన ఆమెని స్వస్థపరిచాడు. ఆయన ఇంకా ఎన్నో అద్భుతాలు చేసి ఉన్నాడు. ఎందుకంటే ఆయన సమస్తమును చేయగలడు. ఆయన నోటి మాట వలన దెయ్యమును వెళ్ళగొట్టెను, రోగులనెల్లా స్వస్థపరచును. అందువల్లనే మన బలహీనతలను ఆయన వహించుకొని మన రోగములను భరించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిందంట. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళవలనని నీ వెంట వచ్చేదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు, గొర్రెలకు ఆకాశ పక్షుల నివాసములు కలవు, దేవునికి నివాస స్థలం అనేదే లేదంట. కాబట్టి ఆయన ప్రతి ఒక్క ప్రాంతంలో పరిచర్య చేశాడు. ఒక నివాస స్థలం అనేది లేకుండా ఆయన జనసమూహాల్లో వివిధ ప్రాంతాలకు వెళ్ళి అనేక మందిని ఆయన తట్టు తిప్పుకున్నాడు. ఆయన మారు మనసు నిమిత్తము ప్రతి ఒక్కరూ మారు మనసు పొందుకున్నారు. ఇంకా ఆయన అనేక జనసమూహాలు, అనేక మంది ఆయన్ని వెంబడించారు. ఆయన కార్యములు బట్టి ఆయన పరిశుద్ధుడని గుర్తెరిగి, అద్భుతాలు చేయవాడు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడని గుర్తెరిగి ప్రతి ఒక్కరూ ఆయనను వెంబడించారని దేవుడి వాక్యం చెప్తుంది. అలాగే వీళ్ళు అపోస్తలులతో ఆయన శిష్యులతో దోణి ఎక్కి వెళ్తుండగా దోణి అలల చేత కప్పబడిందంట. అప్పుడు వాళ్ళందరూ భయపడి, దేవుడు పడుకుంటే, నిద్రిస్తుంటే, ప్రభువా మేము నశించిపోతున్నామయ్యా, మమ్మల్ని రక్షించు అని ఆయన వేడుకుంటే అంట, మీ విశ్వాసం ఎక్కడుంది, ఎందుకు భయపడుచున్నారు అని వాళ్ళతో అని ఆ సముద్రాన్ని, గాలినంట గద్దించాడంట. ఆయన నోటి మాటకు సముద్రము, గాలి నోటి మాటకు లోబడి. కాబట్టి సముద్రము, గాలి, ప్రకృతి లోబడుతుంది, కానీ ఒక మానవుడు మాత్రం లోబడతలేదు. కాబట్టి ఆఖరికి చీకటి శక్తులు, దెయ్యములు పట్టిన వాళ్ళని కూడా, దెయ్యాలు కూడా దేవుడికి లోబడుతున్నాయండి. ఒక మనిషి అనేవాడు ఎంత ప్రమాదకరమో ఈ వాక్యాలు చదువుతుంటే అర్థమవుతుంది. కాబట్టి ఆయన మన నిమిత్తము ఒక సిలువ వేయబడ్డాడు. ఎందుకంటే మన నిమిత్తము రక్తం చిందించాడు. ఆ రక్తం చిందించడం వలనే మన పాపములు, మన దోషములు సమస్తమును పోయి, ఆయన శరీరమును, రక్తం తీసుకొనటం వలన మనము ఆయన వల్లే పరిశుద్ధంగా ఉండాలని కోరుకొనిచున్నాడు. కాబట్టి అలాగే ఒక కపెర్నహూములో ప్రవేశించినప్పుడు అంట ఒక శతాధిపతి వచ్చాడు.
తన దాసుడు పక్షవాయువుతో బాధపడుచున్నాడు. తండ్రి, దేవా, నీ నోటి మాట సెలవివ్వు, నా దాసుడు స్వస్థపడతాడు అని ఆయన వేడుకుంటే, నేను వస్తానయ్యా అంటే, కాదయ్యా, నీ నోటి మాటతో సెలవిస్తే నా దాసుడు స్వస్థపరచబడతాడు అని చెప్తుంటే, ఆయన కింద శతాధిపతి కింద పనివారు ఉన్నారంట, సైనికులు. వాళ్ళు రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారంట. ఆ దాసుని పని చేయమంటే చేయును అని ఉత్తరం ఇచ్చిందంట. అయితే యేసు ఈ మాట విని ఆశ్చర్యపడ్డాడంట. ఎందుకంటే ఇంత విశ్వాసము నేను ఎవరిలో చూడలేదు. ఎవరిలో అంటే ఇశ్రాయేలులలో ఎవరికైనాను ఇంత విశ్వాసాన్ని చూడలేదు. కాబట్టి నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను ఏంటంటే, కాబట్టి ఆశ్చర్యపడి వెంటనే, ఇశ్రాయేలులో ఇంత విశ్వాసం నేను ఎవరిలో చూడలేదని దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చి, అబ్రహాముతో కూడా, ఇస్సాకుతో కూడా, యాకోబుతో కూడా పరలోకమందు కూర్చున్నది కానీ రాజ్య సంబంధులు మాత్రం, రాజ్య సంబంధులు అంటే ఎవరండి? మూల భాషలో రాజకుమారులు, రాజ్య సంబంధులు అని అంటున్నాడు. కానీ రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకులు ఉండును అని మీతో చెప్పుచున్నానని అన్నాడు. అంతటి యేసు, ఇక వెళ్ళుము, నీ విశ్వాస ప్రకారము నీకు అవును కాక అని శతాధిపతితో చెప్పాడంట. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత పొందుకున్నాడంట. కాబట్టి దేవుడు ఈ 8వ అధ్యాయంలో, మత్తయి సువార్త 8వ అధ్యాయంలో చాలా అద్భుత కార్యాలు జరిగించాడు. కాబట్టి మనం కూడా ఏదన్నా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు, ఏదైనా ఈ లోకపరంగా ఏమైనా సమస్యలు వచ్చినప్పటికీ భయపడకుండా, శిష్యులు చూడండి, సముద్రము తుఫాను లేచినప్పుడు, ఆ దోణి అలల చేత కప్పబడినప్పుడు వాళ్ళు భయపడ్డారు. కాబట్టి మేము నశించిపోతున్నాం తండ్రి, మమ్మల్ని కాపాడండి అని వేడుకొనుచుండగా అల్ప విశ్వాసులారా అంటున్నాడు. కాబట్టి మనకు ఏదైనా సమస్య వచ్చినా, అనారోగ్య సమస్యలు, బాధలు వచ్చినా, ఏదైనా కానీ మనము దేవుణ్ణి వేడుకోవాలి. మనం అల్ప విశ్వాసుల వలె ఉండకూడదు. ఒక స్థిరమైన విశ్వాసం కలిగి, ఒక బలమైన విశ్వాసం కలిగి ఉండాలి అని దేవుడు వాక్యాలు చెప్తున్నాయి. కాబట్టి ఆయన శిష్యులు కూడా ఆయన గద్దింపగా సముద్రము, గాలి మిక్కిలి నిమ్మలమాయెను అని వాళ్ళు ఆశ్చర్యపడ్డారంట. ఈయన గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకున్నారంట. ఈయన దేవునికి లోబడుచున్నాయని ఆశ్చర్య కార్యాలు సమస్తము వాళ్ళు ఇలాగా చెప్పుకున్నారంట. కాబట్టి 8వ అధ్యాయము ఆయన చేసిన ఆశ్చర్య కార్యాల గురించి ఉంది. ప్రతి ఒక్కరూ దేవుడు చేసిన కార్యాలు నమ్మి విశ్వసించి ఆయనను వెంబడించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని మాట్లాడుచుంది వాక్యము. మనము ఆయన్ని చూడలేదు, ఆయన మాట మనం ఎప్పుడు వినలా, మనకేమీ తెలియదు. కేవలము ఈ వాక్యాన్ని బట్టే మనము దేవుని నమ్ముకుంటున్నాము. కాబట్టి చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని ఆయన వాక్యాల ద్వారా మాట్లాడుచున్నాడు. కాబట్టి ఆయన దేవుడే వాక్యమై ఉన్నాడు అని కూడా మాట్లాడుతున్నాడు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అని మాట్లాడుచున్నాడు. కాబట్టి మనం ఈ వాక్యము చదువుచుండగా దేవుడితో మాట్లాడుతున్నాము. దేవుడు మనకి జవాబు ఇస్తున్నాడు. సమస్తమును మనం ఈ వాక్యముల ద్వారానే ఆయన్ని గుర్తెరిగి, ఆయన నమ్ముకొని, ఆయన వెంబడించి, ఆయన మార్గాన నడవాలి. కాబట్టి నీకు ఆదరణ దయచేసేవాడు యేసయ్య. నీ సమస్యలకు పరిష్కారం ఇచ్చే దేవుడు మన యేసయ్య. కాబట్టి మనుషుల మీద ఆధారపడద్దు అని దేవుడు మాట్లాడుచున్నాడు. డాక్టర్ల మీద ఆధారపడొద్దండి. ఎందుకంటే ఆయనకు కనుమరుగైనది ఏదీ లేదు, ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదని దేవుడు వాక్యాలు చెప్తున్నాయి. కాబట్టి
ఈ మధ్య అన్యులు ఏం క్వశ్చన్ చేస్తున్నారంటే, మీ దేవుడు గాయపడిన హస్తాల ద్వారా స్వస్థత ఉంది అంటున్నారు కదా, మరి దైవజనులు ఎందుకు కళ్ళద్దాలు పెడుతున్నారు? వాళ్ళు ఎందుకు హాస్పిటల్ వెళ్తున్నారు? దేవుడి మీద ఆధారపడవచ్చు కానీ ఒక అతను అంటుంటే నేను విన్నానండి. అవును, నిజమే. అన్యులకి ఆ మాట అనడానికి ఎందుకన్నారు ఆ మాట అని మనము బాధపడకుండా, మనం కోపం తెచ్చుకోకుండా వాళ్ళు ఎందుకు అన్నారు అని ఆలోచన కలిగి ఉండాలి ప్రతి ఒక్క క్రైస్తవుడు. ఎందుకంటే నిజమే కదా, దేవుడు స్వస్థపరిచే దేవుడే కదా మన దేవుడు. మన దేవుడికి తెలియదా మనకు అనారోగ్యం వచ్చిందని? ఆయన పెట్టువాడు, ఆయనే బాధను తీసివేసేవాడు. కాబట్టి నేనైతే దైవిక స్వస్థతలో లేను, కానీ ఆయన వాక్యము దైవిక స్వస్థతలో ఉండమంటుంది. ఎందుకంటే నీవు పొందే స్వస్థత ప్రతి ఒక్కళ్ళు చూడాలి. ఒక దైవజనుడిగా ఖచ్చితంగా దైవిక స్వస్థతలో ఉండాలి. ఆ శరీరంలో ఒక ట్యాబ్లెట్ అనేది ప్రవేశించకూడదు. ఎందుకంటే ఆ శరీరము దేవుని యొక్క మహిమ. ఆ శరీరం ద్వారా ప్రతి ఒక్కరు చూడాలని దేవుడు ఆశపడుచున్నాడు. కాబట్టి నీకు రోగం వచ్చింది, ట్యాబ్లెట్ వేసుకున్నావు, ఇంకా దాంట్లో భారం ఏముందని నేను అడుగుచున్నాను. నీకు బాగాలేదు, గుండె నొప్పి వచ్చింది, కడుపులో బాగాలేదు, హాస్పిటల్కి వెళ్ళావు, ట్రీట్మెంట్ తీసుకున్నావు, నీకు ఇంకా భారం ఏముంది? నీకు అనారోగ్యం వచ్చి నువ్వు భారం కలిగి దేవుని ప్రార్థించి దేవుడు స్వస్థపరిస్తే ఆయన సాక్ష్యాన్ని సంఘంలో పంచుకుంటావు. దేవుడు నన్ను స్వస్థపరిచాడు, నాకు కళ్ళు కనిపించట్లేదు, నేను ప్రార్థన చేశాను దేవుణ్ణి, నాకు దేవుని వాక్యము కనిపించట్లేదు, దేవా నా కళ్ళను స్వస్థపరిచాయా, నా కంటి చూపుని దయచేయ్యా, నీ వాక్యం చదవలేని స్థితిలో ఉన్నానని ప్రార్థన చేస్తే దేవుడు చూపివ్వడా? దేవుడికి చేత కాదా? దేవుడు అసాధ్యుడా? కాదు కదండి. దేవుడు సమస్తమును చేయగలిగినవాడు. దేవుడికి ఈ ప్రకృతి కూడా లోబడుతుంది, దెయ్యాలు కూడా వణికిపోతున్నాయి. కాబట్టి దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టి ప్రతి ఒక్క దైవజనులు అన్యులు మన గురించి వేలెత్తి చూపే పరిస్థితుల్లో మనం ఉండకుండా, దేవుడి వాక్యం చెప్తుంది నా గాయాల ద్వారా నీకు స్వస్థత అని. ఆ మాట మీద ఎందుకు ఆధారపడలేకపోతున్నారో నాకు తెలీదు. కానీ ఒక అన్యుడు ప్రశ్నించాడు కాబట్టి దైవజనులు, పాస్టర్లు సమాధానం ఇవ్వాలి. మీరే ఇప్పుడు పరిచర్య చేయడం అంటే మామూలు విషయం కాదండి. ఎందుకంటే తమ ప్రాణాలతో సహా ద్వేషించుకోవాలంట పరిచర్య చేయాలంటే. దేవుని కాడి మొయ్యాలంటే మనలో ప్రాణభయం అనేది ఉండకూడదు. తమ ప్రాణాలతో సహా దేవునికి ఇవ్వాలి. అది దేవుని కోరుకునేది. కాబట్టి వీలైనంత వరకు ప్రతి ఒక్క దైవజనులు, సంఘము, ప్రతి ఒక్కరు దేవుని వాక్యం గుర్తెరిగిన వారు, ఆయన వాక్యం ఏముందో, ఆయన ఏం మాట్లాడుతున్నాడో స్పష్టంగా చదువుకొని వాక్యానుసారంగా జీవించాలని కోరుకుంటున్నాను. మీరు కూడా నా గురించి ప్రేయర్ చేయండి. ఆయన చిత్తమైతే నేను కూడా ఆయన వాక్యానుసారంగా జీవించాలని ఆశపడుచున్నాను. ఆయన మార్గంలో నేను నడవాలి. ఇంకా నాలో చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. లోకానుసారంగా ఉంటానండి నేనును. కానీ ఆయన వాక్యాలు చదువుతుంటే నాలో ఒక ఆసక్తి వస్తుంది. ఆ ఆశ అనేది ఇంకా నన్ను బలపరచాలి. ఆయన మార్గంలో నేను ఇంకా బలంగా ఉండాలి, బలంగా నడవాలి. ఆయనని నేను ధరించుకోవాలి. ఆయన ముద్ర నాకు వెయ్యాలి అని నా గురించి కూడా ప్రార్థనలో పెట్టండి. అలాగే కాబట్టి ఆయన ఒక అన్యుడు మనల్ని ప్రశ్నిస్తుంటే మనము సమాధానం ఇవ్వలేని స్థితిలో ఉంటున్నాం. కాబట్టి మన
మనము నిన్నటి దినాన 7వ అధ్యాయంలో చదువుకున్నాం కదండి, ఒక దైవజనుడి గురించి. ఇదేనండి, ఆయన చిత్తానుసారంగా ఉండాలి దైవజనుడు అని. ఆయన చిత్తానుసారంగా ఉండేవాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఒక అన్యుడు క్వశ్చన్ చేస్తున్నాడంటే, సమాధానం ఇవ్వలేని స్థితిలో ఒక దైవజనుడు ఉన్నాడంటే అది ఆయన చిత్తం కాదని మనము ఒక సంఘంగా గుర్తెరగాలి. ఒక సంఘము దేవుడు అంటున్నాడు, ఆయన వాక్యం అంటుంది, ఆ దైవజనుల ఫలాలను బట్టి ఆయన గుర్తిస్తామని మనం నిన్నటి దినాన చదువుకున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇదిగోండి 16వ వచనంలో వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు అని మాట్లాడుచున్నారు ఇక్కడ. కాబట్టి ఓ సంగమా, మీకు చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్క విశ్వాసికి నేను చెప్పేది ఏంటంటే, ఒక దైవజనుల్లో ఉన్న ఫలములను బట్టి, వాళ్ళ ప్రవక్తను బట్టి, వారికి ఉన్న విశ్వాసము ప్రతి ఒక్కటి సరిచూసుకొని దైవజనుల్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మనం ఈ లోకానుసారంగా మన జీవితాంతము బ్రతికి ఉండే ఒక యజమానితో ఉండాలంటే, పెళ్లి చేసుకోవాలంటే, ఒక వరుడు విషయమైన వధువు విషయమైన ఎంతగానో ఆలోచించి వాళ్ళ గురించి ఎంక్వైరీలు చేసుకొని, వాళ్ళు ఎలాంటి వాళ్ళ ఏంటా అని వాళ్ళ గురించి మొత్తం తెలుసుకొని, వాళ్ళు చేసే ఉద్యోగాల దగ్గరేమి, ఇంటి దగ్గరేమి, వాళ్ళ సాక్ష్యం ఏంటి అని అన్నీ తెలుసుకొని పెళ్లి చేస్తారు కదండి. ఈ లోకానుసారంగా 60 ఏళ్ళు 50 ఏళ్ళు బతికే ఈ లోకానుసారంగా నీకు అంత ఎంక్వైరీలు అవసరమైతే, మన ఆత్మని దేవుడు రాజ్యాన్ని కట్టే ఒక దైవజనుడు ఎలా ఉండాలని ఈ రాత్రి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. కాబట్టి నేను ఎవరిని విమర్శించట్లేదండి, ఆయన వాక్యము చదువుతున్నాను, వాక్యంలో ఉన్నది మీకు చెప్తున్నాను, అంతేనండి. నేను ఎవరి మనసులో నొప్పించట్లేదు. ఎందుకంటే ఆయన వాక్యము అంత నిక్కచ్చిగా ఉంటుంది, ఆయన మాట సూటిగా ఉండిద్ది. ఏంటి, ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు, అలాగే ఉండాలి. ఎవరి మాట అయినా అంతే, అవునంటే అవును, కాదంటే కాదనేలాగా ఉండాలని మనం నిన్నటి దినాన 7వ అధ్యాయంలోనే చదువుకొని ఉన్నాము. కాబట్టి ఈ 8వ అధ్యాయంలో ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు సమస్తమును, ఇంకా రోజుకో అధ్యాయం చదువుతాను కాబట్టి 8వ అధ్యాయం అయిపోయింది. కాబట్టి దేవుడి వాక్యమును ధ్యానించుండగా మనలో ఒక గొప్ప కార్యం జరగాలి. ఏంటంటే, మనం దినదినము ఆయన వాక్యమును బట్టి బలపడాలి. దినదినము మనము అభివృద్ధి చెందాలంట. ఎందులో? ఆత్మీయంగా. ఇప్పుడు మనం మారుమనసు పొందుకొని బాప్తిసం తీసుకొని అలా ఉండకూడదు. బాప్తిసం తీసుకొని వెంటనే ఆయన నామంలో పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఆత్మ మనల్ని కట్టబడటానికి, ఆయన రాజ్యానికి కట్టబడటానికి మనకి సపోర్ట్ చేస్తుంది. మనల్ని తొందరగా పాపంలోకి జారనివ్వదు. కాబట్టి పరిశుద్ధాత్మను మనము బాప్తిసం పొందుకున్న వెంటనే మనం పరిశుద్ధాత్మ పొందుకోవాలి. దాని కొరకు కనిపెట్టుకొని ప్రార్థన చేయాలని దేవుడు మాట్లాడుచున్నాడు. ఆత్మ శరీర కార్యాలని, శరీర ఇచ్చల నుంచి మనల్ని కాపాడిద్ది. లోకానుసారంగా ఉండకుండా ఆత్మ మనల్ని గద్దిస్తూ ఉంటుంది. అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని మనలో ఒక భయం అనేది వస్తుంది. కాబట్టి ఆత్మే మనల్ని ఆయన రాజ్యాన్ని కట్టిద్ది. కాబట్టి దినదినము మనము ఆత్మ ద్వారా కట్టబడాలి. కాబట్టి ఆత్మ అనేది ప్రతి ఒక్కరూ పొందుకోవాలి. ఎందుకంటే దేవుడు మాట్లాడుచున్నాడు ఏంటంటే, ఆత్మ లేని వారు నా వారు కాదు అంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ, ఏ భేదం లేదు, మారు మనసు, రక్షణ, బాప్తిస్ము పొందుకున్న ప్రతి ఒక్కరూ ఆయన ఆత్మను పొందుకోవాలి. ఆయన ఆత్మ లేకపోతే మనం కట్టబడమండి. ఆయన ఆత్మ లేకపోతే దేవుడు మనతో ఉండడు. కాబట్టి ఇది చాలే, బాప్తిసం చాలే అని అనుకోవద్దు. ఎందుకంటే దేవుడి కృపావరాలు మనం పొందుకోవాలి. దినదినము ఆయన కట్టబడాలి, ఆయనలో కట్టబడాలి. కాబట్టి మనందరము ఆత్మీయంగా ఎదగాలని, బలపరచబడాలని, దినదినము ఆయనలో కట్టబడాలని ప్రతి ఒక్కరి నిమిత్తము నేను ప్రార్థన చేస్తున్నాను.
ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే చెప్పండి, నేను ప్రతి ఒక్కరి కోసము ప్రార్థిస్తాను. ఆయన తప్పకుండా సమస్తమును చేయగలిగినవాడు. సమస్త కార్యాలు, అనారోగ్య సమస్యలు, ఇంకా ఏమి ఆర్థిక సమస్యలు, ఇంకా చదువులేమి, ఈ లోకపరంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో ప్రతి ఒక్క సమస్యలు, ఇంకా ఆత్మీయంగా కట్టబడటకు మనల్ని ఆత్మీయంగా కట్టబడనీయకుండా దుష్టుడు ఆపుచున్న ప్రతి ఒక్క అడ్డము నుంచి దేవుడు మనల్ని కాపాడాలి. మనం ఆత్మీయంగా బలపడటానికి ఏదైతే అవసరమై ఉన్నదో మనకి ఒంటరి ప్రార్థన, మనకి అటువంటి సమయాన్ని దేవుడు దయచేయునుగాక. ఆమెన్. ఈరోజు ఈ వాక్యము ముగిస్తున్నానండి. మీ అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, జీవము కలిగిన దేవ, కృపగల తండ్రి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఈరోజు 8వ అధ్యాయంలో నీవు చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి స్తోత్రములు తండ్రి. అవును ప్రభువా, కుష్ఠిరోగం గలవారిని, పక్షివాయువు గలవారిని, జ్వరంతో బాధపడుచున్న వారిని అయ్యా నాయన నీవు ఎంతగానో కాపాడవు తండ్రి. యేసయ్యా, నీ నోటి మాటలోనే స్వస్థత ఉందంటున్నారు ప్రభా. నీ వాక్యాలు, నీ లేఖనాలు చెప్తున్నాయి తండ్రి. అయ్యా నీవు స్వస్థపరిచావు తండ్రి. అయ్యా నీకు స్తోత్రములు తండ్రి. ఇంకా నా తండ్రి అయ్యా, మా విశ్వాసము నాయన బలహీనపరచబడకుండా నా తండ్రి అయ్యా మా విశ్వాసాన్ని బలపరచండి. అల్ప విశ్వాసాన్ని తీసివేయమని మాట్లాడుచున్నావు తండ్రి. దయచేసి అల్ప విశ్వాసము నాయన ఎవరిలో ఉండకుండా సహాయం చేయి తండ్రి. అయ్యా యేసయ్యా, అన్ని విషయాల్లో మీరు తోడుండి సహాయం దయచేయండి తండ్రి. అయ్యా యేసయ్యా, దేనికి పనికిరాని దాన్ని తండ్రి, కేవలం నీవు ఇచ్చిన ఉచితమైన కృప ప్రభువా, నీవు ఇచ్చిన దయ నాయన నీకు స్తోత్రములు తండ్రి. నీకు ఇష్టకరమైన పాత్రగా నన్ను ఉంచు తండ్రి. అయ్యా నీ మాటకి నాయన ప్రకృతి లోబడుతుంది, నీ మాటకి దెయ్యాలు లోబడుతున్నాయి ప్రభువా. యేసయ్యా నాయన, కానీ ఒక మానవునిగా, ఒక మనిషిగా నాయన మారడం లేదు తండ్రి. దయచేసి ప్రతి ఒక్కరు గుర్తెరిగి నాయన యేసయ్యా నిన్ను వెంబడించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎందుకంటే సమయము సమీపిస్తుంది తండ్రి. ప్రతి ఒక్కరూ జ్ఞానం కలిగి నాయన అజ్ఞానుల వలె కాక నాయన జ్ఞానం కలిగి నడుచుకునే కృపనివ్వయ్యా. అయా ప్రతి బిడ్డని వాక్యానుసారంగా జీవించే కృపనియ్యా. ప్రతి సేవకులు నీ వాక్యము ఉన్నది ఉన్నట్టు చెప్పే కృపనివ్వయ్యా. ప్రతి ఒక్క సేవకులు ఆత్మల భారము కలిగి ప్రసవ వేదనను దయచేయి తండ్రి. అయా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. అయా ప్రతి ఒక్క సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు నాయన అయా ఒక దైవజనులు నా తండ్రి ఎలాంటి క్వాలిటీస్ ఉంటే నాయన మేము నాయన నీ రాజ్యాన్ని కట్టబడతామో అటువంటి దైవజనులు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దయచేసి అన్ని విషయాల్లో మీరు తోడుండి అయ్యా నాయన. నాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా కట్టుబడుటకు కృప దయచేయండి. కుటుంబాల్లో ఉన్న ప్రతి ఒక్క సమస్యలు తీసివేసి, అనారోగ్య సమస్యలను ప్రతి ఒక్కటి తీసివేసి ప్రతి ఒక్కరూ ఆత్మీయంగా బలపడాలని నేను కోరుకుంటున్నాను తండ్రి. అన్ని విషయాల్లో మీరే తోడుండి సహాయం చేయమని, మీరు అక్కడితో వచ్చినప్పుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ నా వందనాలు.